థ్యాంక్స్ అన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి కాలం, వాళ్ళ కంటికి నువ్వు కనపడలేదు. నా పని పోయేది. ఏంటన్నా ఇలా చేసేసావు? ఎక్కడి నుంచి వస్తారో నాకంటూ. ఆయన కలవలేకపోయాను. నేను నీకు చెప్పాను కదా శివ షెడ్యూల్ ఏంటని. సి యూ కాంట్ క్యాచ్ హిమ్ దిస్ సీజన్. ఐ థింక్ ఈస్ గోయింగ్ టు పోర్చుగల్ టుడే ఆర్ టుమారో ఆర్ సంథింగ్. ఓకే, అక్కడ ఈ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళతో మీటింగ్ ఉంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ ఉన్నాడు కదా, వాడే కదా మొదటి నుంచి నీకు సమస్యగా ఉన్నాడు. ముందు అది ఫిక్స్ చెయ్యి. ఏంటిది ఛాంపియన్? నేను చెప్పేది విను. మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో క్యాటరింగ్ చేయాలంటే ఆ కాంట్రాక్ట్ కి నేను అడిగింది 40 లక్షల రూపాయలు. ముందాడు కాదన్నాడు. కొంచెం ప్రెషర్ ఇవ్వగానే అన్నిటికీ ఓకే అన్నాడు. నాతో పెట్టుకుంటే ఏది సక్రమంగా జరగదు. సోలమన్, అన్నిటికీ కలిపి అన్నిటికీ ఏంటి అర్థమైందా? చాలా లోపిక పట్టాను. ఒక్క డైలాగ్, ఒకే దెబ్బ, క్లీన్ ఫీల్డ్. ఎవరన్నారు? ఒకటి చెప్పనా, ఆఖరికి పెద్ద పెద్ద యుద్ధాలే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి. ఒక్క పంచ్తో అన్ని సాల్వ్ అవ్వవు. కొట్టాను, ఎవ్వడికి తెలీదు. వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు. మై డియర్ పాతు, ఈ విషయాన్ని బయటకు తెలియని. అయ్యో, ఇదిగో నీ దగ్గర ఉంచువా. ముందు కేరళ ఎఫ్సి, తర్వాత ఐలీ. అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయం అది. ఐలీగప్పుడు డోపింగ్ లో ఇరుక్కుపోయాడు. యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి 1 year అవుతుంది. నాకు తెలుసు, దాని గురించి చాలా చదివాను. అవన్నీ ఎప్పుడూ జరిగాయి కదా. ఆయన తిరిగొచ్చే ప్రయత్నం చేయొచ్చుగా. చెప్పటం చాలా ఈజీ, కానీ అంత సులువు కాదు. అసలు చెయ్యని తప్పకి ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా. అంటే అలాంటే దట్ వాస్ చీటింగ్. తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు. ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు. తనకి ఒంట్లో బాలేనప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు. ఆ తర్వాత కనిపెట్టారు, డాక్టర్ని తీసేశారు. కానీ సాలమన్ సమస్య తీరలేదు. ఆ డిసిషన్ ఇంకో నెలలో వచ్చేస్తుంది. అంతలోకి కొత్త సమస్యలు. నేను కూడా అతనితో అదే అన్నాను. నా వల్లే ఈ సమస్యలన్నీ. అతన్ని తప్పు చెప్పి ఏ ప్రయోజనం లేదు. అతను అసలే డిప్రెషన్ లో ఉన్నాడు. అది సరే గాని ఈ 4 రోజుల కూరీలు ఏం చేస్తావు? మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ తో చిన్న డీల్ కుదుర్చుకున్నాను. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి బాగాలి. ఓ, అయితే మంచి డబ్బులే. మా ఊళ్ళో ఫుట్బాల్ మ్యాచెస్ అంటే ఆ సందడే వేరు. బా అయిపోయింది. తనకి ఇంకోటి పెట్టవే. ఏంటి పాతు, అంత ఆకలేస్తుందా? మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు. అయ్యోడా, చాలు చాలు, నువ్వు ఐస్ పెట్టింది చాలు. వేసిన సోపు ఎక్కువైంది, కొంచెం వేసుకో. త్వరగా రెడీ అవ్వండి ఫాతిమా, నూర్జహాన్. బండి రెడీగా ఉంది, త్వరగా తినండి. తిన్నివ్వరా? కానివ్వండి. ఏంటి కారు దేనికి? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజే ఐఎస్టీ జోన్ ఫైనల్. ఇదిగో తినే కమెంటరీ చేయబోతుంది. ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు. నాన్న, అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో, అహ్మద్ అంకుల్. వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా? తెలుసు, టోర్నాడో మునీర్. అది ఒక్కప్పటే ఆట. కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్ళాం ఆడడానికి, ఆట చూడడానికి. అహ్మదే దీని ముందుకు తీసుకెళ్ళింది. అతనికి ఆ అర్హత ఉంది. మనకు కూడా ఉంది. మీరు రండి నాన్న. మీరెప్పుడు నా కమెంటరీ వినలేదు కదా, భలే ఉంటుంది. అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు. వద్దు, మీరు వెళ్ళండి.
అవును ఇంతకీ ఎప్పుడు వెళుతున్నారు? ఆ కాసేపట్లో. సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం వెళ్దాం. మీరు రండి నాన్న, జాలీగా ఉంటుంది కదా. రండి వెళ్దాం. తన కమెంటరీ మనం కూడా వింటాం కదా. వెళ్దామా? ప్లీజ్ నాన్న. వెళ్ళు మునీరు. అయ్యో, ఆగడుగాయకి ఫ్లెక్స్ కూడా పెట్టారు. అన్నయ్య, అహ్మద్ అంకుల్ ఎక్కడా? మొన్నేమో ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు, ఇవాళేమో ఆయన ఫోన్స్ తీయడం లేదు. బిజీగా ఉన్నట్టున్నారు. అహ్మద్ ఇక్కడే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళొద్దు. ఏమైంది? ఏం లేదు, ఇవాళ కమెంటరీ వద్దు, ఇంకో రోజు చూసుకుందాం. ఇవాళ వద్దులే. ఏమంటున్నారు? ఆయనే కదా నన్ను ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, కానీ సెట్ అవ్వదు. ఏంటి చే, ఏమైంది? ఒక చిన్న ప్రాబ్లం ఆసి, నువ్వు పిలుచుకెళ్ళు, నేను తర్వాత చెప్తా. మీరు ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి చూస్తాను. అహ్మద్ అంకుల్ని కలిసే వెళ్తాను. మీరు రండి నాన్న. పాతు, ముందు నేను చెప్పేది విను. రండి లోపలికి వెళ్ళదు. నువ్వు వచ్చావా? హా, ఇదన్నమాట. ఎందుకైనా నన్ను వద్దనుకున్నారు. మీరే కదా నన్ను రమ్మని చెప్పింది. కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. కామెంటరీ అంటే ఈ స్టేడియంలో నువ్వు అడుగు పెట్టకూడదు. ఇక్కడే కాదు, ఫెడరేషన్ ఫండ్స్ ఇచ్చే ఏ స్టేడియంలో నువ్వు అడుగు పెట్టలేవు. అది చెప్పడానికి వీడికండి సమస్య. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే అదిగో ఆవిడ కనుక్కోండి. ఫెడరేషన్ లోకి రాకూడదని చెప్పే అధికారం మా ఇద్దరికి ఉందని తెలుసుకుంటే చాలు. ప్రెసిడెంట్ గారు, ఇది చిన్న విషయమే కదా. ఆ అమ్మాయి కమెంటరీ చెప్తుందంతే. ఎరా, నీకేమైనా మతి పోయిందా ఏంటి? ఒకటి ఫెడరేషన్ ఫండ్స్, లేదంటే ఈ అమ్మాయి కమెంటరీ, ఏది కావాలి? ఏ వద్దులే అంకుల్, నా కోసం ఈయన దగ్గర బతిమాలనక్కర్లేదు. ఈయన ఒంటి నిండా విషయమే. అన్నట్టు సార్, మీరు దేవుడేం కాదు కదా. నా దారేంటో నేను చూసుకుంటాను. పతు, ఆపు. నీ దారేదో నువ్వు చూసుకో. ఆ దారే నీకు ముగింపు. నీలాంటి ఒక అమ్మాయి గొంతు ఇక పైన ఏ స్టేడియంలోనూ వినపడదు. అంతేకాదు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సోలమన్, వాడినేం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. రండి. ప్రెసిడెంట్ గారు, ఏంటి మునీరు పార్టీలో చేస్తుంది? వాళ్ళు అసలు మనుషులే కాదు, దారుణమైన వాళ్ళు. అటువంటి మనుషులతో మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్న! నీకు నేను 100 సార్లు చెప్పాను నీ హద్దుల్లో ఉండమని. ఎంతవరకు తీసుకొచ్చావో చూడు. ఇలాంటి వాళ్ళ దగ్గర భయపడుతూనే ఉండాలి. అసలు ఏం జరిగింది పాతు? మన ఊళ్ళో జరిగే ఏదో చిన్న టోర్నమెంట్ అనుకుంటున్నావా? వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో గొడవ పడ్డానికి నువ్వెవరు? ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు నీ నోరేమైపోయింది? నేను ఐఎఫ్ఎల్ కమెంటరీ ఛాన్స్ అడుగుదామని వెళ్ళాను. మీ ఆడవాళ్ళ కమెంటరీకి అసలు పనికిరారు, అది ఇది నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు. అందుకే వాళ్ళని ఎదిరించాను. ఎక్కడికెళ్ళి కామెంటరీ చెప్తావు? ఐఎఫ్ఎల్లోనా? నీకేమైనా మతిపోయిందా? అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావా? నీకు నేను పదే పదే చెప్పాను, మీ నాన్న వీడు సాధారణ మెకానికల్మే పాతు, కాస్తైనా బుర్ర ఉపయోగించు. అంతా నీ వల్లేరా. తన పాటికి ఏదో వాగుతూ ఉండేది, కామెంటరీ అని తీసుకెళ్లావు. ఇప్పుడు తను గొప్ప అనుకుంటోంది. పాతు, వీళ్ళతో గొడవ పడితే మనకు వేరే విధంగా సమస్య వస్తుంది. అసలు వీళ్ళతో మనకెందుకమ్మా? బిజినెస్ రాజకీయంతో ఉండేవాళ్ళు. నీకెందుకు అర్థం కావట్లేదు? అసలు ఏ కామెంటరీ నువ్వు చెప్తున్నా? ఉండు. ఊరికి టీవీ చూసి మాట్లాడడం, ఎప్పుడు ఫోన్ నొక్కుతూ నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండడమా? లేక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఊపిరి తీసుకొనివ్వకుండా ప్రశ్నలు వేయడమా? టోర్నమెంట్ లో ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా అరిస్తే నువ్వు చాలా గొప్పతనం అయిపోతావా? నాన్న, ఒక్కసారి నా కమెంటరీ వినండి నాన్న. చాలే నోర్మై, ఇక నువ్వేం మాట్లాడుకో. ఎప్పుడు ఫుట్బాల్ కమెంటరీ అంటూ. నాకే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఓటమిని చూసి చూసి ఏడ్చిన మైదానంలో కొత్తగా ఉదయించిన పిల్లలతో మలపురం మార్నింగ్ స్టార్ ప్రత్యక్షమైంది. 17వ నిమిషంలో రింగో స్టార్ టీం గోల్ కీపర్ శాండీ మొయిదన్ కొట్టిన బంతి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న ఒక సన్నటి కాలికి దొరికిన తరువాత మార్నింగ్ స్టార్ చరిత్ర మొదలైంది. గోదావరి నదిలోకి దూకినట్టు ముగ్గురు ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకుని 50 అడుగుల దూరం నుంచి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న వీరుడు కొట్టిన గోల్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. సన్నటి సుడిగాలి,
సుడిగాలి మునీర్ అనే 6వ నంబర్ వీరుడు ఫుట్బాల్ చరిత్రలో తన పేరెక్కించాడు. ఒక్కసారి నాతో నిలబడండి అన్నా. పాతు సారీ, లేట్ అయిపోయింది. చూడు, కాస్త నవ్వుతో కనిపించు. నోటికి వేసిన జిప్పుని కాస్త తెరు. మనం ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నాం. ఏం పని? దానికి కాస్త ఖర్చు అవుతుంది. ఇది సర్ప్రైజ్. వాగుడాపి ఏంటో చెప్పు. సరే చెప్తానులే. అదే ఆ శివ ఎఫ్బి ఇన్స్టా ప్రొఫైల్ ఉంది కదా, ఆ లింక్ నీకు వాట్సాప్ చేశాను. అవునా? నీకెలా దొరికింది? నాకు కూడా పంపించట్లే. నా కమెంటరీ వీడియో పంపిద్దామా? మనం వెళ్ళి తను మీట్ అవుదాం. ఊరే నాయనా, ఈ ఎదవ కూడా ఉన్నాడండి. సర్రా. అవును, ఎందుకు ఎప్పుడు వెళ్దాం? రమ్య, ఫాతిమా. హాయ్ హాయ్. ప్రశాంత్, కూర్చోండి. అది మీ కమెంటరీ ఆదిరిపోయింది. రమ్య నాకు లింక్ పంపింది. ఇది ప్రశాంత్, స్పోర్ట్స్ రిపోర్టర్. ఇది అలెక్స్ కురియన్, హాయ్. క్రైమ్ రిపోర్టర్ గా ఉన్నాడు. శివ ఇన్స్టా ఐడి ఇచ్చింది ప్రశాంతే. థ్యాంక్స్. రండి బయటికి వెళ్దాం. ఓకే. సి, ఈ శివానే ఐఎఫ్ఎల్ కి డిప్యూటీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్. ఈ గేమ్ కి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ మొత్తం డీల్ చేసేది ఆయనే. ఇక తిని చెప్పిన విషయం, నాకు తెలిసి షైజు దామోదర్ లాంటి ఎక్స్పీరియన్స్ కామెంటేటర్స్ ని హైర్ చేసుకోవడం తప్ప ఫ్రెషర్స్ కి ఆడిషనో ఇంటర్వ్యూనో ఇప్పటి వరకు జరగలేదు. శివగారిని కలుద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. షైజు సార్ కూడా ట్రై చేశారు, ఆయన వల్ల కాలేదు. తను ఒక లాంటి మనిషి అని ఇంతకు ముందు నేను విన్నాను. అది అదొకే. అంత మ్యాటర్ కాదు. సోలమన్ రికమెండ్ చేసిన ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాను కమెంటరీ చేయడానికి. సోలమన్ మార్గరెట్ ఫుట్బాల్ ప్లేయర్. వాళ్ళ అకాడమీలోనే వర్క్ చేస్తున్నాను. తన రికమెండేషన్ తోనే కేరళ స్కూల్ కమెంటరీకి వెళ్ళాను. కానీ ఆ ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ బుద్ధి చూపించారు. ఆ అమ్మాయిలు కమెంటరీ చేయలేరు, వాళ్ళ వాయిస్ డీప్ గా ఉండదు, ఇదంతా నీకు సెట్ అవ్వదు, నీకు ఇంకేదైనా మంచి ఛాన్స్ ఇప్పిస్తాను అన్నారు. నేను వచ్చేసా. ఎవరా జేషా? అవును, అతనే. ఇంకా ఎల్పి గోపకుమార్ కూడా. ఓ, వాడు పెద్ద వెధవ. నెంబర్ ఇవ్వలేదు కదా? అవన్నీ అయిపోయింది. నా నంబర్ తీసుకోవడం, డై వేసిన జుట్టుతో ఫొటోస్ పంపించడం, నీ కూతురు ఫ్రెండ్ అని చెప్పగానే బెదిరిపోయాడు. ఇప్పటిదాకా చేసిన తప్పులు కనిపిస్తున్నాడు. జేఎస్కి యాక్సిడెంట్ అయింది. నిన్న వాడి మొహం చూశాను, గుమ్మడికాయలాగా వాచిపోయింది. అదేమో యాక్సిడెంట్ కాదు, సోలమన్ పంచ్ ఎఫెక్ట్. చెప్పానా? ఆ స్టేడియం సెక్యూరిటీ చెప్పింది నిజమే కదా. వాడిని చూసినప్పుడు అర్థమైంది బాగా తన్నులు తిన్నాడని. నేను ముందే చెప్పలా? అసలు అక్కడ ఏం జరిగింది? నిజమేంటో నాకు తెలీదు. ఇలా జరుగుంటుందని ఓ, చెప్పాను. ఓకే. ఇప్పుడే ఆ అకాడమీ ట్రైనర్ని కొట్టిన కేసు ముగింపుకు వస్తుంది. అంతలోనే ఇంకోటి. ఆ నెక్స్ట్ వీక్ అప్పీల్ కేసు తీర్పుకి వస్తుంది. అయితే సరే. సరే, ఓకే. రా ఆ? రా. బాయ్. సరే. వాడి ముందు ఎందుకు ఈ సోలమన్ గురించి మాట్లాడతావు? ప్రాబ్లం అవుతుందా? అది చెప్పలేం. వాడొక పెద్ద చండాలుడు. చెల్లెల లవర్ బైక్ లో గంజాయి దాచి వాడిని పోలీసులకు పట్టించి ఆ విషయాన్ని న్యూస్ పేపర్లో వేయించాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూసుకుందాంలే, పద.